ఆ ప్రకంపనలు హైదరాబాద్ కూడా పాకాయి. వాల్మీకి స్కామ్లో తెలంగాణకు సుమారు 45 కోట్ల రూపాయలు నిధులు బదిలీ అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన 9 కంపెనీలకు 44.6 కోట్ల రూపాయలు జమ అయినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ కుంభకోణంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక స్కామ్లో టీ కాంగ్రెస్ నేతలకు లింకులు ఉన్నాయని చెప్తున్నారు. నగదు బదిలీ అయిన 9 కంపెనీలు కూడా కాంగ్రెస్ నేతలవేని కేటీఆర్ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఆ నిధులనే వాడారు అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. V6 బిజినెస్ కంపెనీకి నిధులు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణకు చెందిన బ్యాంక్ ఖాతాలకు నిధులు జమ అయినట్లు తెలిసినా ఈడీ ఎందుకు మౌనం వహిస్తోందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ స్కామ్పై రాహుల్ గాంధీ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఈ స్కామ్ గురించి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి 180 కోట్ల రూపాయల వాల్మీకి స్కామ్లో తెలంగాణ వాటా 45 కోట్ల రూపాయలని చెప్తున్నారు. 9 కంపెనీలకు, ఒకే బ్యాంకుకు చెందిన 9 అకౌంట్లకు ఈ 45 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. కాంగ్రెస్ను కాపాడుతున్నది ఎవరు అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి మనకి సిద్ధంగా ఉన్నారు. మధు, కేటీఆర్ ఆరోపిస్తున్నారు 180 కోట్ల రూపాయల వాల్మీకి స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల వాటా 45 కోట్ల రూపాయలు అని. దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి? ఏం జరగబోతోంది అసలు వాల్మీకి స్కామ్లో? ఎగ్జాక్ట్లీ సంచలన ట్వీట్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 187 కోట్లకు సంబంధించిన వాల్మీకి కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కామ్. ఈ స్కామ్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే స్వయంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనే ఆయన దీని స్కామ్ గురించి స్పష్టతనిచ్చారు అనేటువంటిది కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. స్కామ్ జరిగిన మాట వాస్తవం. మొత్తం 187 కోట్లకు సంబంధించిన స్కామ్ లో తెలంగాణకు 45 కోట్లు అంటే 9 కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లోకి ఈ డబ్బు తరలినట్టుగా గుర్తించారు. దీన్ని ఈ కేసులో ఇప్పటికే మొత్తం ఈడీ అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఈడీ, బ్యాంక్ అధికారులను కావచ్చు, స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి వారికి సంబంధించి అసలు ఈ స్కామ్ తో తెలంగాణ కాంగ్రెస్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ తో ముఖ్యంగా V6 సంబంధించినటువంటి బిజినెస్ కంపెనీ పేరిట డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎందుకు వచ్చింది, కర్ణాటకకు తెలంగాణకు సంబంధం ఏంటి? అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,
తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అసలు ఏ ఏ బ్యాంకులకు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి చాలా స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇప్పటికే స్టిట్ దీనిపైన దర్యాప్తు చేస్తా ఉంది. సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రకారం 4.55 కోట్లు, రామ్ ఎంటర్ప్రైజెస్ కు 5,07,00,000, స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ కు 4,84,00,000, స్వాప్ డిజైన్ కు 5,15,00,000, జిఎన్ ఇండస్ట్రీస్ కు 4,42,00,000, నోవెల్ సెక్యూరిటీస్ కి 4,54,00,000, సుజల్ ఎంటర్ప్రైజెస్ కు 5,63,00,000, గ్రాబే గ్రబ్ కు 5,88,00,000, V6 బిజినెస్ కు 4,50,00,000. ఈ డబ్బు ఎక్కడికి వచ్చింది, ఈ కంపెనీలు ఎవరివి, వీరి మీద దర్యాప్తు జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? సో కర్ణాటకలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదులుతా ఉంది. ఒకవేళ కర్ణాటకలో కనుక ఫ్యూచర్ లో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలనేటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఏఐసీసీ అధిష్టానం గతంలో నిర్ణయించింది 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, లాస్ట్ 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అనేటువంటి ఒప్పందం ఉంది అక్కడ. ఒకవేళ కనుక సిద్ధరామయ్యను మార్చాలని కాంగ్రెస్ అక్కడ ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే సిచ్యువేషన్ ఉంది అనేటువంటి ఒక వ్యాఖ్యలను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడాన్ని ఏ రకంగా చూడాలనేటువంటిది కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంట్లో తెలంగాణలో సంబంధించినటువంటి 9 కంపెనీలకు సంబంధించిన వారిపైన దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటిది ఆయన కేటీఆర్ ఆరోపణ చేశారు. వీడియో రిలీజ్ చేశారు, డీటెయిల్స్ రిలీజ్ చేశారు. ఏ బ్యాంకులోకి ఎంత అమౌంట్ పడింది, అకౌంట్ నెంబర్లతో సహా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ట్వీట్ ద్వారా ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు. సో వాల్మీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ స్కీమ్ ఏదైతే ఉందో స్కామ్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో 45 కోట్లు తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి 9 అకౌంట్లకు సంబంధం ఉండడం పైన భారీగా చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే పలు స్కామ్ల పేరుతో కర్ణాటక కాంగ్రెస్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. వాల్మీకి స్కామ్ జరిగిందని అక్కడ ముఖ్యమంత్రి సభలో ఒప్పుకోవడంతో దీనిపైన భారీ ఎత్తున చర్చ జరుగుతా ఉంది పొలిటికల్ సర్కిల్లో. చూడాలి కేటీఆర్ చెప్తున్నట్టు దీనిపైన త్వరలోనే మరిన్ని నిజానిజాలు వెలికిస్తాయా? మధు, అసలు ఏం జరుగుతుంది? కేటీఆర్ ఇంకొకటి కూడా అన్నారు, ఈడీ, సిబిఐ, ఎస్ఐటి కూడా ఇందులో విచారణ జరిపాయి, కానీ ఆ ఏజెన్సీలు ఒక ప్రకటన కూడా చేయలేదు. తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. అసలు కాంగ్రెస్ ని కాపాడుతున్నది ఎవరు అంటూ కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఏమైంది? అప్పుడు సోదాలు చేశారు, ఆ తర్వాత అసలు కేసు ఏమైంది? ఎగ్జాక్ట్లీ కర్ణాటక మార్చి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఈ చర్చ అంతా కూడా దీంట్లో 187 కోట్లకు సంబంధించి ఆ నిధులు ఎక్కడ వెచ్చించారు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, అసలు కర్ణాటకకి తెలంగాణకి ఏం సంబంధం, తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఆ డబ్బులు ఏం చేశారు, ఏ రకంగా ఖర్చు పెట్టారు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే వాల్మీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఎవరైతే ఉన్నారో కీలక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వాల్మీకి కార్పొరేషన్ అప్పుడున్నటువంటి ఎండి పద్మనాభ్, అకౌంట్స్ అధికారి పరశురాం బెంగళూరులో ఉన్నటువంటి యూబీఐ బ్యాంక్ కి సంబంధించి ఎంజీ రోడ్ లో దాంట్లో మార్చి 30, 2024లో